హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు తొలి చివరి ప్రాధాన్యం ఏదో ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజో మూడో రోజో అమరావతి నిర్మాణాలను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు దాని తర్వాత ఢిల్లీకి 2-3 సార్లు వెళ్ళిన సందర్భంలో పచ్చపత్రికలు రాసిన కథ నేను కల్పించుకొని చెప్తలేను అమరావతికి 25,000 కోట్లు ఇవ్వండి రోడ్లకు తర్వాత బిల్డింగ్లకు ఇట్లా మొత్తంగా 1,00,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి పచ్చపత్రికలే రాసుకొచ్చినాయి కదా ఈ కూటమి సర్కారు రాబోయే 5 ఏళ్లలో అమరావతికి ఒక షేపప్ తీసుకొచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది వాళ్ళ ఎఫర్ట్ ను కాదనలేం దాన్ని తప్పు కూడా పడలేం ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం కాబట్టి చంద్రబాబు ఎఫర్ట్ ని ఆయన దార్శనికతను మనం మెచ్చుకోవాల్సింది కానీ ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్టే కండిషన్లు అప్పు కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర సహజ వనరులను గ్రిప్పులోకి తెచ్చుకునే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు అని చెప్పి ఒక విశ్రాంత ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ బాబుని హెచ్చరించినట్టుగా ఒక కథనం అనమాట ఒకసారి అది చూద్దాం అమరావతి రాజధాని జాగ్రత్త బాబు అంటున్న మాజీ ఐఏఎస్ ఏపీలో అమరావతి రాజధాని పూర్తి చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది ఈసారి 5 ఏళ్లు కాల పరిమితిగా ఇచ్చిన అధికారంలోగానే అమరావతి రాజధానికి ఒక షేప్కు తీసుకురావాలని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది ఈ అప్పుగానో గ్రాంట్ గానో కేంద్రం 15,000 కోట్లు రూపాయలు ఈ ఏడాదికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది రైల్వే లైన్స్ కూడా వేస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు ఇలా అమరావతి చుట్టూ శుభవార్తలే కూటమి ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి అంతేకాదు టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం పెట్టుకుందని కూడా అందరికీ తెలిసిందే అయితే అమరావతి రాజధాని విషయంలో విలువైన సూచనలను విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ అందించారు కేంద్రం అమరావతికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ముందుకు రావడం మంచిదే కానీ అమరావతి రుణాలకు ఎన్నో షరతులు ఉంటాయని శర్మ బాబుకు గుర్తు చేశారు ఆ నిధుల వినియోగానికి అనేక షరతులు విధిస్తారని ఆయన అన్నారు వాటి పట్ల అప్రమత్తంగా ఉండి తీరాల్సిందని బాబును హెచ్చరించారు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ముందస్తు హామీలను తీసుకోవాలని సూచించారు అలాగే ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల కన్సార్షియం రాష్ట్రానికి ఇచ్చే నిధులను రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులకు అదనంగా కేంద్రం నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు అలాగే ప్రపంచ బ్యాంకు ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధులు డాలర్ల రూపంలో ఉంటాయని వాటి ఎక్స్చేంజ్ భారం ఆర్థికంగా రాష్ట్రం మీద పడకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు అలాగే కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్ల వాటా మీద కూడా ముందుగానే హామీ తీసుకోవాలని సూచించారు అంతేకాదు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని షరతులు కూడా విధిస్తాయని అలా అమరావతి రాజధానిని పర్యావరణ హితంగా నిర్మించాలని బాబుకు ఆయన సూచించారు జాతీయ హరిత ట్రిబ్యునల్లో అమరావతి ప్రణాళిక మీద 2017లో వేసిన కేసులో ఇచ్చిన ఆదేశాలను ఎంతవరకు అమలు చేశారు అన్న దానికి కూడా ప్రపంచ బ్యాంకు ప్రశ్నిస్తుందని ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని బాబుకు ఆయన స్పష్టం చేశారు పర్యావరణం బాగుండేలాగానే కొత్త రాజధాని నిర్మాణం సాగాలని ఆయన కోరారు సో ఇది మ్యాటర్ ఇప్పటికే అంటే గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయినా ఆయనే చెప్పిండు సాక్షాత్తు ఎందుకంటే నీట మునిగిన శాశ్వత సచివాలయం ఎక్కడికో వేసిన గొంగడి అక్కడే అన్నట్టు హైకోర్టు జస్టిస్లు లాయర్లు అడ్వకేట్లు ఉంటారు కదా వాళ్ళ కోసం కట్టిన క్వార్టర్లు అన్ని కూడా ఏమంటారు అవశేషంగా మిగిలిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేయాలన్నా రిపేర్లు చేయాలా లేదంటే కూలగొట్టి మళ్ళా కట్టాలన్నా అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు దానికోసం నిపుణుల కమిటీని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ నిధుల దుర్వినియోగానికి పోకుండా ఎంత బెటర్గా చేస్తే బాగుంటుంది అన్న అంశాలను కూడా కొలిక్కి తీసుకురావాలన్నది అందరి సూచన ఎందుకంటే అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని ఎండబెడితే ఎవరు సహించే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటివి పదే చెప్పుకునేది ఏంటంటే నీకు 15,000 నీకు 15,000 ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా సో అవి ఆశిస్తారు జనాలు సో ఆ సంక్షేమాన్ని అట్లా కంటిన్యూ చేస్తూనే విద్యా వైద్యానికి ప్రయారిటీ ఇస్తూనే అమరావతిని కట్టుకోవచ్చు కాకపోతే దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా కట్టుకుంటూ పోవాలి ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వం మారినా దాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లేలాగా చట్టసభల్లోనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది సామాన్య ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న వాదన సో మరి దానికి సంబంధించి చంద్రబాబు గారు ఏం చేస్తారన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ